నువ్వు చేసే పని ఏంటిది? కాదు, నేనేం చేశాను అది ఆబ్జెక్ట్ కాదు. నేనేం చేశాను నీకోసమే కదా, తినొద్దని చెప్పాను కదా. తినొద్దని చెప్పానా? పో వెళ్ళిపో నువ్వు. నాకు ఇంట్లో వద్దు, నువ్వు ఇంట్లో వద్దు వద్దు. నువ్వు లేవు. ఏంటది? నువ్వు చేసిన ఏసాలేటి చెప్పు. కాదు, నువ్వు చేసిన పని ఏంటి? కాదు, నువ్వు ఏంటది చూడండి. నువ్వు లేవు అక్కడ లేవు. నువ్వు గాజు పెంకులు తింటున్నావు కదని చెప్పి గాజు కొరుకుతున్నావు అని చెప్పి నేను తీస్తే నువ్వు నన్ను ఏం చేసావు? నీకు అంత ఇదిగా ఉందే. భయం ఉందా నీకు అసలు? లేమని చెప్తాయ్యా. నాకు ఎంత కోపం వస్తుందంటే పైకి లేగు పైకి పో వెళ్ళిపో బయట నాన్న చూడండి అలా బతుకుంటారు. తిడితే ఎక్కడికే మీ ఇద్దరు పోతారా బయటికి? ఇద్దరు వెళ్తారా అంటున్నాను. పోండి బయట పోండి. నాకు అవసరం లేదు, నాకు ఇంట్లో ఉండొద్దు మీరు. లేదు చూడండి అలా నిలబడుతున్నాడు. కాదు మీకు అసలు నువ్వు వెళ్ళు. డాడీ రాడు అన్నాను. నువ్వు చేసిన తప్పుకి డాడీ ఎందుకు వస్తాడు? డాడీ ఎందుకు వస్తాడు? డాడీ ఎందుకు వస్తాడు? నువ్వెక్కడికి నువ్వురా. నీకు ఎటు ఎటకారం కింద ఉందా? ఏం పనిది? ఏంటిది? నువ్వు చేసిన పని ఏంటంటున్నాను చెప్పు. భయం గల పిల్లోడంట బదట్లా వండుకున్నాడంట. అట్లా చేస్తున్నావు నువ్వు. నువ్వు చేసి ఇచ్చుడు. ఏంటిది? చూడండి ఎలాగడుగుతుందో. ఏంటిది? ఏం చేసావు నువ్వేం చేసావు కావాలని? ఏం చేసావు చెప్పు. ఉందామనుకుంటున్నావా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా చెప్పు. వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఉందామనుకుంటున్నావా? ఏంది ఇగో చూడు తిమ్మిరి ఎక్కిపోయింది చెయ్య అంత. మళ్ళీ ఇంకోసారి పట్టుకుంటావా అలాగా? ఇంకోసారి నాటక నేను ఏమన్నా ఎటకారం ఆడుతున్నాను అనుకుంటున్నావా? చెప్పు. ఎటకారం ఆడుతున్నాను అనుకుంటున్నావా? భయం ఈడి వేసాలు చూడండి ఇంతసేపుని. గాజు ఏదో తింటున్నాడు కదని చెప్పి తీస్తే పట్టుకున్నాడని చెప్తే వాళ్ళ డాడీని కూడా రమ్మంటున్నాడు ఈయన బయటికి పొమ్మంటే. అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇట్లా బతిమలాడతాడంటే మళ్ళీ మనుషులను పట్టుకుని. అస్సలు బుద్ధి అన్నది లేదు నీకు. ఉందా నీకు బుద్ధి ఉందా? బుద్ధి భయం అసలు భయం. నోరు తోడు. నోరు ఎందుకు తెరుతున్నావు? ఏది కర్రది? భయం ఉందా? అది కొట్టొద్దంట. భయం ఉందా? భయం ఉందా? వెళ్ళిపో బయట. బయటకు తెస్తాను బయట రా. ఇట్రా. ఏంది గాజు పెంకేది చెప్పు. ఈ నాటకాలు చూడండి, ఈ మొఖం చూడండి అలాగా. అస్సలు అంత ఇదిగా చేస్తాడంటే అన్నీ చెడగొడతాడు. ఏ మెరగనోళ్ళలాగా మాత్రం మంచిగా కూర్చుంటాడు. చేసే పనులన్నీ తీట పనులే.
2 నిమిషాలు కట్టి ఉంచితే చాలు, ఏదో ఒకటి నాశనం చేయడానికి చూస్తాడు. సర్లే పోన్లే, పాడు చేస్తే పాడు చేయని, చిన్నపిల్లవాడు కదని చెప్పి నేను కామ్ కూరుకుంటుంటే అన్నీ ఖరాబ్ చేసి పెంట పెంట చేసి పెడుతున్నాడు. ఏంది ఇది? గో చూడు. భయం ఉందా? నువ్వు చేసిన తప్పుకు మళ్ళీ మీ డాడీని రమ్మంటున్నావు ఎందుకు? ఎందుకు రమ్మంటున్నావు డాడీని? డాడీ ఎందుకు వస్తాడు అంటే మీరు ఇద్దరు పోతారా? గిన్నె అట్టుకుని వెళ్ళిపోవడం. ఏది గిన్నెది? నీ గిన్నెది తెచ్చుకో. డాడీ ఇద్దరం పోదాం దా అని తెచ్చుకోపు. గిన్నె తెచ్చుకోపు, తెచ్చుకో వెళ్ళి. మీ నాన్న నువ్వు పెంచుతావా? మీ నాన్న నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎలా బతుకుతావు అని చెప్తున్నావా నాకు? ఇన్ని నాటకాలు వేసుకుంటా చూస్తాడో చూడు. నవ్వుతూ ఉన్నాడా, నెత్తెక్కి కూర్చుంటాడు. కొంచెం కోపం వచ్చిందా బల్లిలాగా అతుక్కపోతాడు. ఇంకా చూస్తున్నాను నువ్వు చేసే పనులన్నీ. నవ్వుతూ ఉన్నానంటే ఇంకా ఒక ఆట ఆడేసుకుంటున్నారే ఒక్కొక్కలోనే. కోపం వచ్చిందంటే చూడు పిల్లిలాగా అతుక్కపోయి, అబ్బా అమ్మ ఏమీ తెలియదు అమ్మా, ఎర్రు పిల్లోడు అమ్మ అన్నట్టు చేస్తున్నాడు. కానీ నేను ఏం తీసుకుంటున్నాను, నువ్వేం పెడుతున్నావు? సౌండ్ తీసే అన్నాను. అది ఏం పని అది? వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నీ ఉద్దేశం అదే కదా? మేమిద్దరం వెళ్ళిపోతే నువ్వు ఎలా బతుకుతావని అదే కదా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావే? ఆ వత్తది కూడా ఎంత చక్కగా వేసిపోతున్నాడు ఒక గుండు బాసు. హలో, నువ్వు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇటు చూసి చెప్పు. అగో అగో అలా చూడు, అలా చూడు. అయ్యి బాబు, గో డాడీకి కూడానే. హలో, ఓసారి డాడీ చూడు. నేనేం చెప్పాను మరి? అందుకే వద్దన్నా నేను. ఈ కర్రోని బయటే వదిలే అన్నాను.